I live inside my own world of make-believe. Kids screaming in the cradles, profanities. I see the world through ice covered in ink and bleach. Cross. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రోహిట్ టాక్బగ్. ఈరోజు మన ట్యూటోరియల్లో మీకు మూడీ డార్క్ ప్రీసెట్స్ అని చాలా ఎక్కువసార్లు అడుగుతున్నారు. లైట్ రూమ్ ప్రీసెట్స్ మీద మళ్ళీ ఇంకో ట్యూటోరియల్ చేయ బ్రో నేను అడుగుతున్నాను. ఈ మూడీ డార్క్ ప్రీసెట్స్ ఏంటంటే మీకు మంచి అట్రాక్టివ్ లుక్ ఇస్తే మీకు మీ ఇమేజెస్కి అనేది. సో అందుకే ఇప్పుడు మీకు ఒక 6 ప్రీసెట్స్ తీసుకొచ్చాను. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో ప్రివ్యూ చేసి మీకు అర్థమై ఉంటుంది అవి ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయో మీరు థంబ్నెయిల్ చూసిన. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మెసేజ్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ అన్న టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఫాలో అయి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మీరు లైట్ రూమ్ ఓపెన్ చేయండి. ఇది కూడా మీకు ఇక్కడ 6 ప్రీసెట్స్ కనబడుతున్నాయి కదా, ఈ 6 ప్రీసెట్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కాకపోతే ఈ పాస్వర్డ్తో ప్రొటెక్ట్ చేసి ఉంటే పాస్వర్డ్ అనేది నేను ఇప్పుడు వీడియో మధ్యలో ఎక్కడైనా చెప్తాను, మీరు అక్కడి నుంచి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ప్రీసెట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు శాంపుల్ కోసం ఇప్పుడు కీర్తి శెట్టి పిక్ తీసుకున్నాను, చూసారు ఇది ఎలా ఉందో. ఈ పిక్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక ప్రీసెట్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఆల్రెడీ పార్ట్ ట్యూటోరియల్లో చెప్పాను, కాకపోతే కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను, చూడండి కేర్ఫుల్గా. ఇప్పుడు ఏదో ప్రీసెట్ సెలెక్ట్ చేద్దాం. ఈ ప్రీసెట్ తీసుకుందాం. తీసుకుని 3 hours క్లిక్ చేయండి, కాపీ సెట్టింగ్స్ క్లిక్ చేయండి, టిక్ చేసేయండి. టిక్ చేసేసి బ్యాక్ రండి, మళ్ళీ 3 hours క్లిక్ చేసి పేజ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. చూసారా కలర్ గ్రేడింగ్ అనేది దీనికి యాడ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మీరు ఈ ఫేస్ అయి చూస్తే మీకు కొంచెం రెడ్ స్టోన్ ఎక్కువ కనబడుతుంది కదా, ఆటో క్లిక్ చేయండి, కొంచెం తేడా వస్తుంది మ్యాక్సిమం. ఇప్పుడు కలర్కి వెళ్ళండి. కలర్కి వెళ్ళి మీరు ఇక్కడ కుదిరితే టెంపరేచర్ తగ్గించుకున్నా కొంచెం చేంజ్ వస్తుంది అదిగొండలా. లేదా మళ్ళీ మిక్స్లోకి వెళ్ళండి, ఆరెంజ్లోకి వెళ్ళండి. ఇవన్నీ చూసారు ఇలా ఈ తగ్గించుకొని అలా ఇంక్రీజ్ చేసిన వస్తుంది. ఈ రెడ్ కలర్లోకి వెళ్ళండి, ఇది ఇంక్రీజ్ చేస్తే మీకు లిప్స్ కలర్ అనేది ఇంకా రెడ్ టోన్ వస్తుంది. కాకపోతే లూమినెన్స్ తగ్గించుకొని రెడ్ టోన్ ఎటు ఉందో అటువైపు దీన్ని ఇంక్రీజ్ చేయండి. మీకు చేసుకోవడం అంటే ఈ చేంజెస్ చేసుకోవడం మీకు ఇమేజ్ బట్టి మీకే అర్థమవుతుంది, మీరు ఎలా చేసుకుంటుంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను ఏముంటాయో. ఇక టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇదిగోండి కలర్ అనేది పెరుగుతుంది, తగ్గించుకుంటే ఇలా తగ్గుతుంది. మీకు దీంట్లో కలర్ గ్రేడింగ్ కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే నేను చాలాసార్లు ఎక్స్పెరిమెంట్ చేయాలి, అప్పుడు మనకే తెలుస్తుంది. మీకు ట్యూటోరియల్ కాబట్టి ఇలా చెప్తున్నాను. టింట్ అనేది డిక్రీజ్ చేస్తే మీకు గ్రీన్ అండ్ పింక్ కలర్లో కలర్ దాన్ని తేడా తెలుస్తుంది. అదిగోండి బ్యాక్గ్రౌండ్ అనేది. ఈ వైబ్రెన్స్ అనేది ఇలా డిక్రీజ్ చేస్తే సాచురేషన్ కాదు కానీ ఇలా కలర్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇలా ఇంక్రీజ్ చేస్తే కలర్ అనేది పెరుగుతుంది. సాచురేషన్ మీకు చాలామంది తెలిసిందే. ఇదిగోండి ఇప్పుడు ఎఫెక్ట్స్కి వెళ్తే టెక్స్చర్ ఇలా ఫుల్గా పెట్టుకుంటే హెవీ క్లారిటీ కనబడుతుంది, వింటేజ్ ఇలా పెట్టుకుంటే క్లోజ్. మీరు ఏ ప్రీసెట్కైనా ఇదే ప్రాసెస్ యూజ్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి LRAB, క్యాపిటల్ L స్మాల్ ఆర్ స్మాల్ A స్మాల్ B, ఇదే మన పాస్వర్డ్. ప్రీసెట్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. నేను ఆల్రెడీ ప్రీసెట్స్ చాలా ఇమేజెస్ అనేవి ట్రై చేశాను.